హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా ఇంట్లో పెసరపప్పు టమాటా అండి. పెసరపప్పుకు టమాటాకు కావలసినవి 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను, 1 ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. నా కూతురు అయితే దంచుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కూర గిన్నె పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు వేసుకొని అవి ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఒకసారి మొత్తము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత తీసి ఇప్పుడు టమాటా ముక్కలు అయితే మొత్తము ఉడికిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు పెసరపప్పు నానబెట్టుకున్నది అందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒకసారి మొత్తము మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. పెసరపప్పును మెత్తగా ఉడికించుకోకూడదు, పలుకుగా ఉంటే చాలా బాగుంటుంది. మరొకసారి మూత పెట్టుకోవాలి. అంతేనండి, పెసరపప్పు టమాటా అయితే రెడీ అయిపోయింది. చివరిగా అయితే ధనియాల పొడి వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, ధనియాల పొడి ఒకటే వేసాను. ఈ వీడియో అంతా నా బిడ్డ తీసింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే మేము వేడి అన్నంలోకి పెసరపప్పు టమాటా అయితే తింటున్నాము. చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వడం లేదు. ప్లీజ్ నా ఛానల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.